మాట్లాడితే ఖండిస్తలేరు మీ నేతలు కూడా ఎవరు ఖండించకుండా పోతే సమర్థించాలి కదా. అది ఏందో అడిగి తెలుసుకోండి వాళ్ళనే. సమర్థిస్తలేరు ఖండిస్తలేరు అని అందుకనే వాళ్ళని అడిగి తెలుసుకోండి. సార్ మిమ్మల్ని పదే పదే టిన్మర్మలను టార్గెట్ చేస్తున్నా పార్టీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. లేదా పాత్రదారులు ఎవరు వాళ్ళు తెలియజేస్తారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు టిన్మర్మలను? అది దాని అవసరమే లేదు, నాకు పాత్ర లేదు కాబట్టి. కేసీఆర్ సర్వే బాగుందంటున్నాడు. మొన్ననే ఏం చెప్పినారు, నిన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రావేబ్స్ వస్తాయి కదా. జీసస్ క్రీస్తు ఏం చెప్పినట్టు, నీది తప్పు అయితే సమాజాన్ని క్షమించమని కోరు. నీది తప్పు కాకపోతే ఎవరైనా నీ కొరకు ఎవరైనా తప్పు చేసినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే ఈ సమాజానికి న్యాయం చేస్తాడు. అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉండి నేను ప్రయాణం క్షమించేస్తారా? మీరు టిన్మర్మలను క్షమిస్తారా? సర్వే కంటే కేసీఆర్ సర్వే బాగుందంటున్నారు సార్. ఎవరిని నేను ఖండించేది లేదు, దండించేది లేదు, అనేది లేదు. సర్వే విషయం చెప్పండి సార్. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను, అర్థాలను బట్టి ఏదన్నా అనుకుంటే నేను దాంట్లో పార్ట్ కాదు, నేను పార్టిసిపేట్. రెండు, నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టించుకోను, ప్రజలే పట్టించు. సర్వే విషయం చెప్పండి. కేసీఆర్ సర్వే బాగుందంటున్నారు, లెక్కలే బయటికి రాలేదు, బాగుందని చెప్తున్నాడు. ఎట్లా కూడా వచ్చింది? ఆ విషయాలన్నీ చెప్పడానికి నేను డిబేట్ చేయను. రెండోది, అసలు ఏమి జరుగుతున్నదో మీకేంది, ఇందులో ఎవరి పాత్ర ఉన్నదని మీకు అదేదో ఉంటది కదా మీడియాలో, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను. ఒకటి లేదు, ఒట్టిన గాలి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? అర్థమైందా లేదా? మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారో వచ్చి నన్ను డిబేట్ చేసి, లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి, అప్పుడు అది సరి అయిన కొత్త ఇన్ఛార్జ్ గురించి సింప్లిసిటీ ఉన్నారు. కొత్త ఇన్ఛార్జ్ నటరాజన్ అయితే ఇది సహజం కదనా. మీ గాంధీ భవన్ నుంచి ఇంకోళ్ళు మారుతారు, ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు మారుతారు, వస్తాయి. ఇది ఒక రొటీన్ కోర్సు, ప్రత్యేకత. సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు? దాని గురించి ఏం చెప్తారు? పాలిటిక్స్ లో లేని